నమస్తే అన్న అందరికీ నమస్కారం. కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. భర్త అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ 4 ఏళ్ల కుమారుడిని చంపి తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అలాగే ఈ యొక్క విషాదకరమైన సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. స్థానిక రేచర్లపేటకు చెందిన రాజాల రమ్యదీప్తి 30 సంవత్సరాలు ఎంఎస్సి చదువుకుంది. ఈమె సొంతూరు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం. 2020లో రమ్యదీప్తికి రాజాల శరత్ బాబుతో వివాహమయ్యింది. అతను అబుదాబీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో 7,50,000 రూపాయలు 10 కాసుల బంగారం ఆభరణాలు ఇచ్చారు. పెళ్లి రోజు సాయంత్రమే ఆమెను తీసుకొని శరత్ బాబు యుఏఈలోని అబుదాబీకి వెళ్ళిపోయాడు. నెల రోజులు బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఆమెను శారీరకంగా మానసికంగా వేధించేవాడు. వీరికి ఒక బాబు పుట్టాడు. భర్త, అత్త, ఆడపడుచులు, భర్త, అమ్మమ్మ సైతం వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని రమ్యదీప్తి పుట్టింటి వారి వద్ద కన్నీటి పర్యంతమయ్యేది. 2 నెలల క్రితం ఉద్యోగం నిమిత్తం వేరే చోటుకు వెళుతున్నానని చెప్పిన శరత్ బాబు భార్య కుమారుడిని కాకినాడ పంపాడు. అనంతరం పుట్టింటికి వచ్చిన రమ్యదీప్తి భర్త, అత్తింటి వారి తీరు ఏమాత్రం మారలేదని తల్లితో చెప్పి కన్నీరు మున్నీరయ్యింది. అనంతరం గత నెల 24వ తేదీన తిరిగి అత్తారింటికి వెళ్ళిపోయింది. రమ్యదీప్తికి ఆమె తల్లి మంగళవారం ఫోన్ చేసి ఎలా ఉన్నావని చెప్పి అడిగారు. పనిలో ఉన్న తర్వాత చేస్తానని ఆమె చెప్పింది. తన చావుకు భర్త, అత్త, ఆడపడుచులే కారణమని, ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెట్టి మరీ హింసిస్తూ ఉన్నారని బుధవారం ఉదయం సుమారు 5 గంటలకు తన తల్లికి వాయిస్ మెసేజ్ పంపింది. అనంతరం ఆమె గదిలో చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు 4 ఏళ్ల కుమారుడు ప్రశాంత్కు నోరు, ముక్కుకు ప్లాస్టర్ వేయడంతో ఊపిరాడక ఆ యొక్క పిల్లవాడు మరణించాడు. రమ్యదీప్తి తల్లి గూడేటి అరుణకుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటువంటి భర్త మరియు ఎవరైతే అత్తలు ఉన్నారో వాళ్ళను నడి రోడ్డులో ఉరి తీస్తే కానీ మిగతా వారిలో అయినా మార్పు రాదు. చట్టంగా అమలు చేయాలని చెప్పి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.